mean for continuous random variable గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఆర్ ఎల్స్ ఎక్స్పెక్టేషన్ ఫర్ కంటిన్యూస్ ర్యాండమ్ వేరియబుల్. యావరేజ్ క్యాలిక్యులేట్ చేయటాన్ని ఎక్స్పెక్టేషన్ అంటారు. నేను ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను. యావరేజ్ రియల్ నెంబర్స్ యావరేజ్ చూసుకున్నట్లయితే, ఫర్ ఎగ్జాంపుల్ 2, 3, 4 యావరేజ్ రియల్ నెంబర్స్ చూసుకుంటే 2 + 3 + 4/3 is equal 9/3 is equal 3 is an average. This is an average real numbers. ర్యాండమ్ వేరియబుల్స్కి వచ్చేవరకు యావరేజ్ని ఎలా క్యాలిక్యులేట్ చేస్తారంటే, -∞ to +∞ x random variable value into f of x dx పర్టికులర్ డెన్సిటీ ఫంక్షన్. దీన్నే mx అని కూడా అంటారు, ఫస్ట్ మీన్ అని కూడా అంటారు, లేదంటే e of x అని అంటాం. దీన్నే యావరేజ్ అని కూడా డినోట్ చేస్తారు. సో దిస్ ఈస్ ద ర్యాండమ్ వేరియబుల్స్ యావరేజ్ ప్రొసీజర్. నార్మల్ యావరేజ్ వీ నో దట్ ఇలా క్యాలిక్యులేట్ చేస్తాం, 2, 3, 4 యావరేజ్ 2 + 3 + 4/3 అని. ర్యాండమ్ వేరియబుల్స్కి వచ్చేవరకు దిస్ ఈస్ ద ప్రొసీజర్ టు క్యాలిక్యులేట్ యావరేజ్. ఇలా క్యాలిక్యులేట్ చేస్తాం కంటిన్యూస్ ర్యాండమ్ వేరియబుల్కి. నేను ఒక ఎగ్జాంపుల్ చూస్తాను. దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ అకాడమిక్ పర్పస్. చాలాసార్లు ప్రీవియస్ ఆన్సర్ క్వశ్చన్ ఇది. ఫర్ ది గివెన్ డెన్సిటీ ఫంక్షన్ ఫైండ్ ది k వాల్యూ అండ్ మీన్. k వాల్యూ కనుక్కోవాలి, మీన్స్ ఎక్స్పెక్టేషన్ క్యాలిక్యులేట్ చేయాలి. అకార్డింగ్ టు డెన్సిటీ పీడిఎఫ్ ప్రాపర్టీ ఏంటి? పీడిఎఫ్ ప్రాపర్టీ maximum density should be always is equal to 1, that is -∞ to +∞ f of x dx is equal to 1. సో లిమిట్స్ ఎక్కడి నుంచి ఎక్కడికి ఇచ్చారు? 0 to 3 వరకు ఇచ్చారు. ఇక్కడ డెన్సిటీ ఫంక్షన్ ఓవర్ ది రీజియన్. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఎంత ఇచ్చారు? 1/6x ప్లస్ k ఆఫ్ dx ఈజ్ ఈక్వల్ 1. 1/6 అవుట్ సైడ్ తీసుకురండి. 1/6 x ఉంది. x ఇంటిగ్రేషన్ ఈస్ విత్ రెస్పెక్ట్ టు x² 2 ఆఫ్ 0 to 3 ప్లస్ k అవుట్ సైడ్ తీసుకురండి. k అవుట్ సైడ్ and 1 is there, 1 integration with respect to x 0 to 3 is equal to 1. So therefore 3² 2, that is 9/2. So 1/6 into 9/2 minus lower limit is 0 plus k into 3 upper limit minus lower limit, 3 minus 0 is equal to 1. So therefore here there are 2 times and 3 times. So therefore 3k is equal 1 minus 3/4. So 4 minus 3, 1/4. 3k equal, k is equal 1/12. సో ఇలాగ k వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తాం. k వాల్యూ చాలా చాలా ఇంపార్టెంట్. k వాల్యూ క్వశ్చన్ కంపల్సరీగా ఉంటుంది. సో JNTU ఎగ్జామ్స్లో ఫైండ్ ది k వాల్యూ. సో అకార్డింగ్ టు డెన్సిటీ ఫంక్షన్ టోటల్ డెన్సిటీ ఈజ్ ఆల్వేస్ ఈజ్ ఈక్వల్ టు 1. ఈ ఫార్ములా యూజ్ చేసి మనం k వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తాం. ఇప్పుడు మనం ఎక్స్పెక్టేషన్ ఆర్ ఎల్స్ మీన్ క్యాలిక్యులేట్ చేయాలి. సో దిస్ ఈజ్ ద మీన్ ఫర్ కంటిన్యూస్ ర్యాండమ్ వేరియబుల్. మీన్ ఈక్వల్ ఇక్కడ చూసాం మీన్, దిస్ ఈజ్ ద మీన్. సో దేర్ ఫోర్ ఇక్కడ -0 to 3 ఇచ్చారు. x ఇంటూ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఎంత వచ్చింది? ఎఫ్ ఆఫ్ ఎక్స్ వాల్యూ 1/6x ప్లస్ k. k వాల్యూ ఆల్రెడీ ఫైండ్ అవుట్ చేసాం. 1/6x ప్లస్ k వాల్యూ ఎంత వచ్చింది? 1/12 వచ్చింది dx. సో దిస్ ఈస్ ద మీన్ ఈజ్ ఈక్వల్ 1/6 అవుట్ సైడ్ తీసురండి. x into x² x² integration is with respect to x³ 3 0 to 3 plus 1/12 into x. 1/12 outside తీసుకోండి.
into x, and x integration is x square by 2 of 0 to 3. So 1 by 6 into upper limit is 9 by 3 minus 0 plus 1 by 12 multiplied with upper limit is 9. 3 square means 9 by 2 minus 0. సో ఇలాగా మనం యావరేజ్ని క్యాలిక్యులేట్ చేస్తాం కంటిన్యూస్ ర్యాండమ్ వేరియబుల్స్లో. నార్మల్ యావరేజ్ రియల్ నెంబర్స్ యావరేజ్ అయితే ఇలా చూస్తాం. అలా కంటిన్యూస్ ర్యాండమ్ వేరియబుల్ అయితే x ఇంటూ ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్. సో కే వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలంటే మ్యాక్సిమం డెన్సిటీ ఈజ్ ఈక్వల్ టు 1. According to density property, maximum density always is equal to 1. By using this, you can calculate the k value. Any doubt you can send to me. Thank you.